గతంలో ఈ విధంగా జరుగుతూ ఉండేది, పేదలకు మంచి జరుగుతూ ఉండేది. దానిని ఆపేటటువంటి కార్యక్రమం, ఆ ఆలోచన మీకు రావటం సమంజసం కాదని మాత్రమే మేము చెప్తున్నాం. మరి అదేవిధంగా 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇస్తామంటే సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు మేము ఇస్తున్నామని చెప్పారు. ఈ రోజు అటువంటి పరిస్థితి లేకపోతే మేము నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు అందరికీ అందజేస్తామని చెప్పిన మాట కూడా ఈ రోజు వరకు కూడా కార్యరూపం దాల్చలేదండి. అవి దాల్చకపోగా మెడికల్ కాలేజ్ సీట్లు వస్తే ఇక్కడ పిల్లలకి అవకాశాలు ఎక్కువ వస్తాయి విద్యార్థులకు అనుకుంటే మాకు ఆ సీట్లు అవసరం లేదని చెప్పి పంపించేసినటువంటి ప్రభుత్వాన్ని చూసాం ఈరోజు. అందుకనే మేము అందరికీ మనవి చేస్తున్నాం, ఆలోచన చేయండి. ఎవరు పేద బడుగు వర్గాల గురించి, వాళ్ళ ఉన్నతి గురించి అందరూ కూడా ఆలోచన చేసి ఒక నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మీద లేకపోతే ఇష్టానుసారంగా కోతలు విధిస్తూ విద్యార్థుల్ని అణగదొక్కే ప్రయత్నం, వాళ్ళని నిరుత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వ ఆలోచనల మీద ఒక్కసారి ఇక్కడ వస్తున్నటువంటి బిడ్డల తల్లిదండ్రులందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతూ ఈ కార్యక్రమాల్లో భాగంగానే చదువుకుందాం, ఫీజులు కట్టండి, మేము చదువుకుంటాం అనేటటువంటి విద్యార్థులకు మద్దతుగా బిడ్డల్ని చదివించుకోవాలని ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి పేదవారికి అండగా నిలవడానికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం ఈ రోజు మా అందరికీ మార్గదర్శకమై పేద బడుగు వర్గాలకి అండగా నిలబెట్టడానికి ఎంత దూరమైనా వెళ్తామో చెప్పడానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయక శ్రేణులు అందరూ కూడా మీకు మద్దతుగా ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారికి మీరు ఇచ్చే వినతి పత్రానికి మేమందరూ కూడా మద్దతు తెలుపుతున్నామని మనవి చేస్తూ పెద్దలందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నానండి.